దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా ప్రియ స్నేహితులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అపోస్తులుడైన మత్తయ్య గారి గురించి ధ్యానించుకుందాము. ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వాంతర్యామి సర్వసృష్టికి ఆధారభూతుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నాయన అపోస్తులుడైన మత్తయ్య గారి గురించి ధ్యానించుకున్నటకు నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. ఈ మాటలు దీవెనకరంగా చేయమని మాతో అందరితో మాట్లాడి బలపరచమని, ఈ యొక్క చిన్న మాటలు దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. మత్తయ్య గారి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాము. మత్తయి యాకోబు యొక్క సహోదరుడు. వీరిద్దరూ అల్ఫయి కుమారులు. మత్తయికి మరో పేరు ఉంది, అది లేవి అన్నమాట. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనకి లేవి అన్నమాట బైబిల్లో ఉంది. మార్కు 2వ అధ్యాయం 14లో ఆయన మార్గంలో వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అల్ఫయి కుమారుడగు లేవీని నన్ను వెంబడించమని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఈ అల్ఫయికి 2 కుమారులు, యాకోబు, లేవి. ఈ లేవి మత్తయిగా మారి యేసు ప్రభువుని వెంబడిస్తాడు. లేవి కపెర్నహూములో పన్ను వసూలు చేసే వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. ఇక్కడ లేవి ఒక ఉద్యోగి. లేవి సుంకపు గుత్తదారునిగా పనిచేసేవాడు అన్నమాట. ఇతడు పన్ను వసూలు చేసే వారిలో ఒకడు కాబట్టి యూదుల చేత తిరస్కరింపబడిన వాడుగా మనకి కనిపిస్తున్నాడు. వీళ్ళకి ఈ లేవి అంటే పడదు. తిరస్కరించేవారు యూదుల బోధల యందు ఆసక్తిగా ఉండేవాడు ఈ లేవి. ఈ గుంపులో ఒక్కడిగా ఉన్నవాడు ఈ లేవియే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనంలో, లూకా సువార్త 17వ అధ్యాయం 34వ వచనంలో, లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో వాటిని చూసి లేవి యొక్క ఆసక్తిని కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. మత్తయి అపోస్తులుడుగా పిలుపు నొందేసరికి పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు ముగ్గురు కపెర్నహూములో నివాసం కలిసి చేస్తున్నారన్నమాట. యేసు ప్రభువారు ఈ ముగ్గురు శిష్యులు మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో తరువాత మత్తయి వచ్చాడు. మత్తయి బాప్తీసమిచ్చి యోహాను శిష్యుల గుంపు నుండి కాకుండా యేసుక్రీస్తు వారే నేరుగా పిలుచుకుంటున్నాడు. ఈ మత్తయి లేవి. ఈ మత్తయి శిష్యుడైన తరువాత అందరికీ భోజనానికి ఇంటికి పిలిచాడు అనమాట. అందరూ అపోస్తుల వల్లే మత్తయి కాకుండా అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను బోధించాడు. యూదులతో కూడా పరిచర్య చేశాడు. 15 సంవత్సరాలు పరిచర్యలో గ్రీకులకు, గ్రీసు వారికి, పర్షియన్లకు కూడా సువార్త యొక్క మత్తయి గారు అందించాడు. పరిచర్య అలాగే చారిత్రక అంశాలను ఏ విధంగా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ మత్తయి సువార్త రచన విధానం అనేది ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. జెరోమీ చరిత్రకారుని ద్వారా ఈ మత్తయి లేవియన్ అని కూడా అంటారని మనకి తెలుస్తుంది. ఇతడు పిలువబడిన అపోస్తులుడు. ఇతను సుంకపు గుత్తదారుడుగా ఈయన మత్తయి సువార్తను రచించాడు అని కూడా మనకి తెలుస్తుంది. అపోస్తులందరూ కూడా దేవుని చేత ఎన్నుకోబడిన తర్వాత పరిచర్య చేస్తున్నారు. ఈ మత్తయి సువార్త మొదటిగా హిబ్రూ భాషలో వ్రాయబడింది. ఇప్పటికీ జాగ్రత్తగా ఉంది. ఆ యొక్క హిబ్రూ భాషలో రాయబడింది. ఇప్పటికీ కూడా జాగ్రత్తగానే ఉంది. మత్తయి ఎలా తన పరిచర్య చేశాడు? మత్తయి ఒక శాకాహారి. మాంసం అస్సలు ముట్టుకోడు. ధాన్యము, కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే తినేవాడు. ఎక్కువ కాలం యూదులకు బోధ చేసేవాడు. యూదులకే ఎక్కువగా పరిచర్య చేశాడు. అందుకే యూదులు మత్తయి గారి మీద పగబట్టి చంపివేయాలని సన్హద్రు ద్వారా శిక్ష వేయించి చంపివేశాడు అని మనము చూద్దాం. అనేకమైన వాదనలు కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. మత్తయి సువార్తలో కూడా
యూదులకు బోధించినట్లుగా మరి కనిపిస్తుంది. వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడు ఏ విధంగా వచ్చాడో కూడా మరి మనకు వివరంగా మరి వివరించాడనమాట. మత్తయి నరమాంస భక్షుల మధ్య పరిచర్య చేశాడు. అతి క్రూరమైన వారు, రాక్షసులు, వారు అలాంటి వారి మధ్య పరిచర్య చేశాడు ఈ యొక్క మత్తయి గారు. వారు ఆయనను పట్టుకొని కళ్ళు పీకి 30 దినాలు బందీగా చెరలోనే ఉంచారు. ఆ తర్వాత మత్తయి గారి శరీరాన్ని తినేయడానికి ఆలోచిస్తారు, కుట్ర పన్నుతారు. 27వ రోజు ఆంధ్రయ్య ఆ ప్రాంతానికి వచ్చి మరి మత్తయిని విడిపిస్తాడనమాట. మరి రాజు ఈ యొక్క కాలిపన్ల రాజు మత్తయిపై ఈర్ష పెట్టుకుంటాడు. డాల్ఫిన్ అనే నూనెలో కరిగించిన మరి ఆ యొక్క గంధకాన్ని కలిపి ఆ ద్రవాన్ని ఆయన తల మీదుగా మరి పోస్తాడు. అంతేకాదు మరి పెపినస్ అనే మరి గడ్డి పీచుతో మరి చుట్టి ఆయనను మరి నిలువబెట్టి చుట్టూ కర్రలు పేర్చి ఆయన చుట్టూ మరి 12 బంగారు విగ్రహాలను పెట్టి మరి నిప్పు పెట్టి మరి కాల్చి చంపుదామని అనుకుంటారు. మరి ఆ మంటలు మరి ఎగసి మరి ఆత్మరూపంగా మారి రాజును తరిమి కొడుతుందన్నమాట. అప్పుడు ఆ అగ్ని గద్దించి తనను చాలిస్తాడు. ఈ విధంగా హతసాక్షిగా మరణించాడు ఈ మత్తయి గారు. మరి అది చూచిన రాజు మారు మనసు పొంది మరి పాప క్షమాపణ పొంది మరి బాప్తీసం తీసుకుని మరి బోధకునిగా మరి మారిపోతాడు. ఆ రోజు 2 దేవదూతలు వచ్చి ఆయనను కొనిపోతారు. ఆ రాజు మరి కూడా ఆ యొక్క సంగతి గమనిస్తాడు. మత్తయి అనేకమైన ప్రాంతాలలో మరి దేశాలలో, ఆసియా, అంత్యోకియ ప్రాంతాల్లో కూడా పరిచర్య చేస్తాడు. ఈ మత్తయిపై కొన్ని ప్రాచీనమైన గాథలు కూడా ఉన్నాయి. క్రీస్తు ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు సువార్తకు బయలుదేరుతారు. మత్తయి గారు ఈజిప్టు మరి ప్రాంతాల్లో బయలుదేరతారు. సువార్త కోసం వెళ్ళి ముఖ్య పట్టణానికి చేరుకుంటాడు. అప్పుడు ఫిలిప్పును మరి నపుంసకుని దగ్గరికి వెళతాడు. ఈ మత్తయి నపుంసకుని ఇంటిలో బస చేస్తాడు. ఆ ప్రాంతంలో 2 మాయగాళ్ళు ఉన్నారు. వీళ్ళు అక్కడ వారిని హింసిస్తూ వారి ఆధీనంలోనే వారిని ఉంచుకునేవారు. మరి వారిని రోగగ్రస్తులుగా కూడా చేసేవారు అనమాట. మత్తయి వారికి వెళ్ళి ప్రభు మార్గాన్ని బోధిస్తాడు. ఆ తర్వాత ఈజిప్టు వెళ్ళి రాజకుమారుడు మరణిస్తే ఆ రాజకుమారుని సజీవునిగా తన ప్రార్థన ద్వారా లేపుతాడు. మరి మత్తయి ఆ రాజుకు ఒక కూతురు ఉంది. మరి ఆమెకు కుష్ఠవ్యాధి ఉంటే ఆ యొక్క వ్యాధి గురించి కూడా మరి ప్రార్థన చేసి మరి స్వస్థపరుస్తాడు. ఈ విధంగా అనేకులను ప్రార్థన శక్తితో స్వస్థపరుస్తాడు. ఈ యొక్క లేవి అను మత్తయి 23 సంవత్సరాలు ఈజిప్టు, ఇథియోపియాను ప్రాంతాల్లో పరిచర్య చేస్తాడు. ఇతను చనిపోయే విధానం అందరికీ స్పష్టంగా మరి తెలియపోవడం వలన ఇథియోపియా రాజు చంపివేశాడని ఆజ్ఞ ఇచ్చాడని మరి అనుకుంటా కొన్ని వాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఇథియోపియా రాజు తన మేనకోడల్ని మోహించి మరి చేస్తున్నప్పుడు మరి తనను మరి మత్తయి గారు గద్దించి బుద్ధి చెప్తాడనమాట. అందుకు మత్తయి గారి మీద పగపట్టి మరణశిక్ష విధిస్తాడు. కాబట్టి మత్తయి ఏ విధంగా చనిపోయాడు అనేది స్పష్టంగా ఎవరికీ తెలియదు. కానీ యేసుక్రీస్తు పరిచర్య నిమిత్తం మాత్రము హతసాక్షిగా మరణించాడు. మత్తయి గారి సమాధి ఎక్కడ ఉన్నది? ఇటలీలో సెల్యూర్ దేవాలయం పక్కన మరి ఆ యొక్క దేవాలయం దాని భూగర్భంలో మరి మత్తయి గారి సమాధి ఉందని, అక్కడ మ్యూజియం ఉందని ఆ పురాతన గోడల మీద మరి స్పష్టంగా మరి చెప్తా ఉంటారనమాట. మ్యూజియంలో ఉందని మరి అనేక మంది వాదనలు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఆ మ్యూజియం గోడలపై మత్తయి గారి మృతదేహాన్ని ఊరేగింపుగా దేవాలయంలోకి తెచ్చినట్లుగా ఆ యొక్క దేవాలయ గర్భగుడిలో మత్తయి గారి మృతదేహం ఉందని, ఖరీదైన చలవరాళ్లతో ఈ మందిరం కట్టబడి ఉందని, అక్కడ మరి మత్తయి గారి సమాధి ఎంతో గౌరవంగా ఉందని మరి అనుకుంటా ఉన్నారనమాట. ఈ మత్తయి మరి లేవి ఒక యూదుడు, మరి పన్ను వసూలు చేసేవాడు. 15 సంవత్సరాలు యెరూషలేములోనే పరిచర్య చేసిన మరి ఈ యొక్క మత్తయి గారు యూదుల వద్ద మరి తన యూదా జనాంగం మధ్య సేవ చేసి వారిని అందరినీ క్రైస్తవులుగా మార్చాడు. మత్తయి మరి హిబ్రూ భాషలో మత్తయి సువార్తను మరి రాశాడనమాట. మరి
రాజులకు, ఉన్నతాధికారులకు పరిచయం చేసి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాడు. మరి దేవునిలోకి మరి అనేక మందిని నడిపించాడు. పర్షియాలో, అంతియోక్యలో సేవ చేసేటప్పుడు అనేక మంది ప్రమాదాలు ఎదుర్కొన్నాడు. మత్తయి మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. మరి ఆ యొక్క మరి అనేకమైన ప్రాంతాల్లో మరి అనేకమైన దేశాల్లో దేవుని పరిచర్య చేసి దేవునికి సాక్షిగా బ్రతికాడు. మత్తయి సువార్త రాసి ప్రభువును గణపరిచిన వ్యక్తి ఈ యొక్క శిష్యుడు. అపోస్తులుడైన ఈ యొక్క మత్తయి గారు ఈ విధంగా అనేకమైన శ్రమల్లో కూడా దేవుని పరిచర్య చేసి తుదముట్టించాడు. మనం కూడా మరణకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువు కొరకు నిలబడదాం. దేవుని యొక్క మరి పరిచర్యను దేవునికి మహిమకరంగా మరి చేసి ఆయనలో మరి మనము కూడా మహిమకరంగా జీవిద్దాం. మన దేవుడైన మరి దేవునికి మత్తయి గారు ఏ విధంగా మరి ఆ యొక్క పరిచర్యను మొదటి నుండి తను పిలువబడిన నాటి నుండి, ఏర్పరచబడిన నాటి నుండి ఏ విధంగా మరి దేవుని కొరకు పనిచేశాడో, దేవుని కొరకు జీవించాడో, తన పరిచర్యను ఏ విధంగా చేశాడో నమ్మకముగా, అదేవిధంగా మరి మనం కూడా దేవుని యొక్క పరిచర్యను మరి నమ్మకంగా మత్తయి గారి వలె చేయాలని మరి ఈ యొక్క వీడియో ద్వారా మరి తెలియపరుస్తున్నాం అన్నమాట. మత్తయి గారు మరి ఈ విధంగా మరి ఆ యొక్క నరమ మాంస భక్ష వారి దగ్గర మరి పరిచర్య చేస్తూ దేవుణ్ణి మరి ఎంతగానో గణపరిచిన దేవుడు. వారి మధ్య ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యం విడవక దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క మత్తయి గారు తన పరిచర్యను కొనసాగించాడనమాట. మరి అతను చనిపోయి మరి గౌరవంగా కూడా మరి తన యొక్క సమాధిని మరి ఉంచిన వారు చూడడం మనం గమనిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మత్తయి గారు ఏ విధంగా తన పరిచర్యను ఆఖరి శ్వాస విడిచి వరకు కూడా ఏ విధంగా నమ్మకంగా జీవించి హతసాక్షిగా ఉన్నారో అదేవిధంగా మనము కూడా దేవునికి నమ్మకంగా జీవిద్దాం. మన దేవుడైన మరి నిత్యుని కృప మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.